అందరికీ నమస్కారం. మీ వెంకటేశ్వరరావు చవకల. పొదుపు చేసుకునే విషయంలో మనం పొదుపు చేసుకుంటున్నప్పుడు ఆహ్, వడ్డీ చూసుకోవాలా? లేదా గ్యారంటీ చూసుకోవాలా? అనే విషయంపై ఒకసారి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఏదైనా సంస్థలో డబ్బులు దాచుకునేటప్పుడు అంటే పిల్లల ఆహ్, మ్యారేజెస్‌కనో లేదా చదువులకనో లేదంటే ముసలితనంలో మనకి కాస్త ఆసరాగా ఉంటదనో ఉద్దేశంతోటి మనం ఆహ్, డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటాం. ఆ పొదుపు చేసుకునే క్రమంలో ఎక్కడ ఏ సంస్థలో వడ్డీ వస్తుందని చూసుకుంటాం తప్ప, ఆ సంస్థకి ప్రభుత్వ గ్యారంటీ ఉందా లేదా? ఆ సంస్థ సెక్యూరిటీ ఉందా లేదా? మన మన డబ్బులకి భద్రత ఉందా లేదా? అవి భద్రంగా మనకి తిరిగొస్తాయా లేదా? అనే విషయం ఎవరు కూడా ఆలోచించరు. ఆ 4, 5 కంపెనీలు చూసుకుంటారు. ఎందులో వడ్డీ ఎక్కువుంటో ఆ వడ్డీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ గ్యారంటీ, సెక్యూరిటీ. ఆ సంస్థకి గ్యారంటీ ఉందా లేదా అని చెక్ చేసుకొని మాత్రమే మనం పొదుపు చేయాలి. లేదంటే ఇప్పుడు చాలామంది వడ్డీలు కాసిపడి ఆహ్, డబ్బులు దాచుకుని వడ్డీ విషయం ఎలా ఉన్నా సరే అస్సలుకే మోసం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఉదాహరణ చెప్పాలంటే అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్, అభయ గోల్డ్, పెరల్స్ ఎన్నో కంపెనీలు సహారా ఆహ్, ఈ వడ్డీలు వస్తాయని చెప్పేసి ఇందులో డబ్బులు దాచుకున్నారు. తీరా చూస్తే ఆ అమౌంట్ స్టక్ అయిపోయింది. వస్తదో రాదో తెలీదు. వచ్చినా ఎప్పుడొస్తదో తెలీదు. వాళ్ళ అవసరాలకు అమౌంట్ ఉపయోగపడదు. అందువల్ల ఏంటంటే మనం ఏదన్నా డబ్బులు దాచుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ గ్యారంటీ అనేది చెక్ చేసుకొని మనం డబ్బులు దాచుకోవాలి తప్ప వడ్డీలు కాసిపడి ఏదో సంస్థలో డబ్బులు దాచుకుంటాం. తర్వాత ఆ సంస్థ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మనం మనం కష్టార్జితం అంతా కూడా ఆవిరైపోతుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా డబ్బులు దాచుకునే విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని ముందు భద్రత అనేది ఆలోచించుకోవాలి. సెక్యూరిటీ లేదనుకోండి మీ కష్టార్జితం ఆవిరైపోతుంది. మా ఎల్ఐసికి సావరాని గ్యారంటీ ఉంది. ప్రభుత్వ గ్యారంటీ ఉంది. ఎల్ఐసిలో కట్టిన అమౌంట్‌కి కంపెనీ జమ అయిన బోనస్‌కు కూడా సావరాన్ గ్యారంటీ అనేది ఉంది. అంటే మీ డబ్బులకి 100% భద్రత ఉంది ఎల్ఐసిలో. మీకు ఎల్ఐసిలో చక్కగా చిన్నపిల్లల పథకాలున్నాయి. వృద్ధాప్య పెన్షన్ పథకాలున్నాయి. డిపాజిట్స్ ఉన్నాయి. వ్యాపారస్తులకు వాళ్ళకి అనుగుణంగా పథకాలున్నాయి. మహిళలకు సంబంధించిన పథకాలున్నాయి. అన్ని రకాల పథకాలు ఎల్ఐసిలో ఉన్నాయి. చక్కగా మీరు ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టుకుంటే మీ అమౌంట్‌కి అసలు అమౌంట్‌కి గానీ, మీకు జమైన బోనస్‌కి కానీ ఏ విధమైన డోకా ఉండదు. అందువల్ల ఎల్ఐసిలో సంబంధించిన పథకాలు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇచ్చాను. నా నంబర్‌కు మీకు ఏదైనా వివరాలు తెలుసుకోవాలంటే నా నంబర్‌కి ఫోన్ చేయగలరు. నమస్తే.